ఈ సీఎం కుర్చీలో చంద్రబాబు నాయుడు కూర్చుంటే ఇతను ఇంకా ఒక చెక్క కుర్చీ తీసుకొని చిన్న కుర్చీ తీసుకొని ఆ పక్కన కూర్చుంటాడు. అంత పెద్ద మాటలు అయితే నేను ఆడలేను కానీ కక్ష రాజకీయాలు జరిగాయని నేను చెప్పగలను. ఇసుక మాఫియా కూడా వైసీపీ ప్రభుత్వంలో బాగా పెరిగిపోయింది సార్. ఇసుక మాఫియా, నెక్స్ట్ లంచగొండితనము, మద్యపాన నిషేధం ఇవన్నీ ప్రతి గవర్నమెంట్ లో ఉండేవండి. వాటిని మనం మాట్లాడుకోలేము. కాకపోతే ఓటేసిన వాటర్ కి ఎంతవరకు న్యాయం జరిగింది, అతను ఎంతవరకు ఈ ఫీల్ అయ్యాడు అనేది మనం కావాలి. ఇవన్నీ ఏంటంటే పెద్దగా చాలా స్టడీ చేయాల్సిన విషయాలు. సో లాస్ట్ టైం ఎక్కువ సీట్లు వచ్చాయి కదా వైసీపీకి, 150 సీట్లు వచ్చాయి. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చండి? సార్ సీట్లకి అనేవి మనం చెప్పలేము. ఒక టైంలో ఎన్టీఆర్ కి వచ్చిన సీట్లు ఆ తర్వాత టైంలో ఎన్టీఆర్ కి బాగా లీస్ట్ అయిపోయి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చిన సీట్లు ఆ తర్వాత లెస్ అయిపోయి. ఈ సీట్లు ఏమనుకుంటుంటే పొత్తు మీద డిపెండ్ అయి ఉంటాయి. పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు అని మీద డిపెండ్ అయి ఉంటాయి. రాజశేఖర రెడ్డి తరహా పాత్ర వైఎస్ఆర్ దగ్గర చూడొచ్చా? జగన్ దగ్గర చూడలేమంట. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి వాందాతనం ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి జగన్ కని, పవన్ కళ్యాణ్ కని, చంద్రబాబు నాయుడు పక్కన పెట్టండి, వీళ్ళకి పిల్లల తత్వం రాజకీయాలు ఉన్నాయి. ఇంకా ఈ వాందాతనం అనేది లేదు. సో అయితే నెక్స్ట్ ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటారు? ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటారంటే 2 కుర్చీలు వేసుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎదురెదురు కూర్చొని రూలింగ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏపీలో నెక్స్ట్ ఎవరు అధికారం వస్తారంటే నేను చెప్పలేను, కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం అయితే నేను చెప్తాను. ఎవరు అనుకుంటారు? 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అనుభవంకి నీతి, నిజాయితీ, నిస్వార్థం. నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పొత్తు గవర్నమెంట్ వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకు అనుకుంటున్నానంటే ఈ 40 సంవత్సరాల అనుభవానికి ఈ నీతి, నిజాయితీ, నిస్వార్థపరుడు అంటున్నారు కదా ఈ పవన్ కళ్యాణ్. ఇతను ఈ 40 సంవత్సరాల అనుభవాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడు, అతని మైండ్ సెట్ ని ఇతని మైండ్ సెట్ లో తీసుకొచ్చి ఎలా చేస్తాడు. ఈ సీఎం కుర్చీలో చంద్రబాబు నాయుడు కూర్చుంటే ఇతను ఇంకా ఒక చెక్క కుర్చీ తీసుకొని చిన్న కుర్చీ తీసుకొని ఆ పక్కన కూర్చుంటాడా, లేదంటే 2.5 సంవత్సరాలు అడుగుతాడా, ఏ విధంగా ఇచ్చేస్తారో ఒక ఎగ్జైట్మెంట్ అనేది నాకు చూడాలని ఉంది వీళ్ళ యొక్క పొత్తుని. కానీ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పరంగా చాలా న్యాయం జరిగింది. ఓకే, వైసీపీ ప్రభుత్వంలో డీడీపీ సిస్టమ్ ద్వారా లేబర్ వాళ్ళకి మాత్రం సంక్షేమ పరంగా 50,000 నుంచి ప్రతి ఇంటికి ₹1,00,000 అనేవి వెళ్ళాయి. కాకపోతే ఎట్ ఏ టైం ఏం జరిగిందంటే ఈ నవరత్న పథకాల ద్వారా సంక్షేమ పథకాలు జరుగుతూనే జగన్ కక్ష రాజకీయాలు చేశారండి. మన తెలుగు వాళ్ళకి కక్ష రాజకీయాలు అంటే పడవు. సపోజ్ గా బండితో ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే ఆ బండి స్టాండ్ ఉండిపోతే అతని మీద మనకి ఎంత కక్ష ఉన్నా సరే కేకేస్తాం, స్టాండ్ ఉంది పడిపోతావు అని, లేదంటే ఇంకొక వ్యక్తితోనే చెప్పేస్తాము. అంటే ఎంత మన కక్ష ఉన్నా సరే అతనికి అన్యాయం జరగకూడదని కోరుకుంటాం. అలాంటిది ఇతను దొరికిన వాళ్ళని ప్రతిపక్ష పార్టీ వాళ్ళని జైల్లో పెట్టడం, అవసరం సొంత దొరికిన దగ్గర కేసులు బుక్ చేయడం, అనుచరుల మీద కేసులు బుక్ చేయడం వల్ల ఈ నవరత్న పథకాలు కరెక్ట్ టైంలో వెళ్తున్న టైంలోనే ఈ విధంగా వ్యతిరేకత రావడం జరిగింది.